ఇది 14-15 బైఫర్కేషన్ అయ్యింది రాష్ట్రం. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ 5 ఏళ్లు అధికారంలో ఉన్నాం. 14 నుంచి 18 వరకు 14, 15, 18, 19. ఆ రోజు మీరు చూస్తే నేను ఆ ఫిగర్స్ అన్నిటి బోర్డర్ టైం అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఆవరేజ్ జిఎస్టిపి గ్రోత్ రేట్ 13.5%. అందులో ఆల్ ఇండియా లెవెల్లో 4.45% కాంట్రిబ్యూషన్ షేర్ వచ్చి మంది 4.45, 4.21 నుంచి పెంచుకుంటూ 4.5 వరకు 4.5కి వెళ్ళాం. ఇక్కడికి వచ్చే కొందికి ఆల్ ఇండియా లెవెల్ 10.98 పెరిగారు. 10.98 పెరిగినా దాన్ని కాంపన్సేట్ చేసి దగ్గర 3% పైన 2.7% మనం హైయర్ గ్రోత్ తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చే కొందికి ఆవరేజ్ అగైన్ 19, 20, 23, 24 అక్కడ 11.14 ఉండేది ఏ రీజన్ తో పడిపోయిందో 5.9 పడిపోయింది. మొత్తం ఓవరాల్ గా చూసే కొందికి 10.32కి తగ్గిపోయారు. అదే సమయంలో ఇక్కడ 10% ఆల్ ఇండియా గ్రోత్ రేట్, దీనికి దానికి ఓన్లీ 0.32నే డిఫరెన్స్. ఇక్కడికి మళ్ళీ 24-25 ఇప్పుడు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ 9-10 నెలలు మేము అధిక 9 నెలలే ఉన్నాం. 12.02కి పెంచాం. మళ్ళీ ఆల్ ఇండియా లెవెల్లో 9.8 ఎక్కడ వచ్చింది, ఇక్కడ 12.02 అంటే దగ్గర 3.10, 2.2 వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు మంది కాంట్రిబ్యూషన్ 1.19, ఆల్ ఇండియా లెవెల్లో 3.91 US డాలర్స్. ఈ రోజు USD INR వేసుకుంటే 84.5 చేసుకుంటే ఇది క్యాలిక్యులేషన్. ఇక్కడ మీరు చూసినప్పుడు ఇక్కడ డిఫరెన్స్ మీరు చూస్తే క్లియర్ కట్ గా 13.5, 10.32 దగ్గర 3.03 డిఫరెన్స్. 3.03 డిఫరెన్స్ ఉంది, ఇంకా ఎక్కువ 3.23 ఆ డిఫరెన్స్ కనపడుస్తుంది.